నేను లాస్ట్ షాట్‌లో వరలక్ష్మి వ్రతంకి పూలు కొనడానికి గుడిమల్కాపూర్ వెళ్ళామని చెప్పా కదా! ఈ షాట్‌లో ఎలా డెకరేట్ చేస్తున్నామో చూపిస్తున్నా చూసేయండి. మేము ఈ వ్రతం చేసుకోవడం ఫస్ట్ టైమ్ అనమాట. అందుకే కొంచెం స్పెషల్‌గా ఉండాలని ఈ హడావిడంతా. ఫస్ట్ ఇట్లా ఒక స్టాండ్ పెట్టి బనానా బ్యాక్‌డ్రాప్ వేసాం. తర్వాత ఇట్లా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ యాడ్ చేసాము. తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ యాడ్ చేస్తే అంత మంచిగా అనిపియలే. ఇంకా బ్యాక్‌డ్రాప్‌కి ఆ ఫ్లవర్స్‌కి సెట్ అయినట్టు అనిపియలేదు. అందుకే అది తీసేసి కొల్లం ముగ్గు బ్యాక్‌డ్రాప్ వేసాం. కొన్ని ఫ్లవర్స్ కూడా తీసేసాము. ఇంకా ఏదో తక్కువైనట్టు అనిపిచ్చింది. అందుకే ఈ పర్ల్ లైన్ ఫ్లవర్స్‌ని యాడ్ చేశాము. ఈ పర్ల్ లైన్స్ సెట్ అవుతున్నాయా? లేకపోతే బంతి పూలు పెడదామా అని ఇలా పెట్టి చూస్తున్నాము. కానీ పర్ల్ లైన్సే బెటర్ అనిపిచ్చింది. బనానా బ్యాక్‌డ్రాప్‌ని కింద కార్పెట్‌లాగా యూజ్ చేశాము. బంతిపూల దండని ఇట్లా పైన పెట్టాము. డెకరేషన్ ఇంకా పూజ ఒకే రోజు అంటే కష్టమవుతుందని ముందు రోజు నైటే మేమిట్లా అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాము. బ్యాక్‌డ్రాప్ స్టాండ్ కనిపీకుండా ఇట్లా మామిడాకులు, ఇంకా అరటాకులు పెట్టాం. కానీ మామిడాకులు ఊడిపోయినాయి. మా డెకార్ మీకెలా అనిపిచ్చిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.